హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేసా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి ట్రాలీ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో ఈ ట్రాలీని బేస్ చేసుకునే అండి. లగేజ్ ప్యాక్ చేయడానికి ట్రాలీని అయితే కిందకి దించేసాను. బట్ చాలా డేస్ పక్కన పెట్టేయడం వల్ల లాక్ ఏంటి అనేది గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇలాంటప్పుడు ఎలా అన్లాక్ చేయాలి అనేది ఈ వీడియో. సో ఇలా లాక్ మర్చిపోయిన ప్రతిసారి కూడా బయట షాప్కి తీసుకువెళ్తే వాళ్ళు తీస్తారు. బట్ అలా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న ట్రిక్ యూజ్ చేసి ఈజీగా అయితే తీసేయచ్చు. అది ఎలానో చూసేయండి. సో ఫస్ట్లీ కంగారు పడకుండా మీరు ఎక్కువగా ఏ లాక్ అయితే పెడుతుంటారో అవి ట్రై చేయండి. అవి కూడా వర్కౌట్ అవ్వకపోతే ఈ ట్రిక్ అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే ఇలా నెంబర్స్ ఉన్నాయి కదా, సో అవి స్క్రోల్ చేస్తూ ఉండండి. అలా పక్కకి తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఒక హోల్ అయితే కనిపిస్తుంది కిందన. పెన్ పాయింట్అవుట్ చేస్తున్నాను కదా, అలా తిప్పుతూ ఉన్నట్లయితే ఒక హోల్ అయితే కనిపిస్తుంది. ఆ హోల్ కనిపించేంత వరకు తిప్పుకోండి. అలా 3 నెంబర్స్కి కూడా సేమ్ ట్రిక్ ఫాలో అవ్వండి. సో ఆ 3 నెంబర్స్ కూడా చూసారా, ఫస్ట్ నెంబర్ అయితే 6 కింద హోల్ ఉంది, తర్వాత 7 కింద ఉంది, నెక్స్ట్ అయితే 8 కింద హోల్ అయితే వచ్చేసి ఉంది నాకు. సో ఇలా 3 హోల్స్ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నట్టు చూసాక అన్లాక్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఈ నెంబర్ అయితే నేను లాక్ పెట్టలేదు అనుకుంటా, అందుకే ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలో చూసేయండి. నెక్స్ట్ అయితే ఒక్కో నెంబర్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి. అంటే 6 ఉన్న దగ్గర 7లోకి, 7 ఉన్న దగ్గర 8, 8 ఉన్న దగ్గర 9, ఇలా ఒక్కో నెంబరు చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అన్లాక్ చేయడానికైతే ట్రై చేయండి. సో ఇది కూడా వర్కౌట్ అవ్వలే, బట్ సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. సో 7 దగ్గర 8, 8 దగ్గర 9, 9 దగ్గర 0 అయితే పెట్టేసి మళ్ళీ ట్రై చేశాను. బట్ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్. అంటే 9, 8 ఉన్న దగ్గర 9 పెట్టాను, 9 ఉన్న దగ్గర 0, అలానే 0 ఉన్న దగ్గర 1 అయితే పెట్టేసి అన్లాక్ అయితే చేశాను. ఇదైతే సక్సెస్ఫుల్గా ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అయ్యింది. సో చూసారు కదండి, ఈ ట్రిక్ అయితే 100% అయితే వర్క్ అవుతుంది. నేను 1-2 టైమ్స్ అయితే ఇలానే మర్చిపోయినప్పుడు ట్రై చేశాను. నాకైతే 2 టైమ్స్ కూడా వర్కౌట్ అయ్యింది. ఇలా లాక్ మర్చిపోయిన ప్రతిసారి షాప్స్కి వెళ్ళి తీయించుకునే కంటే ఇంట్లో ఈ ట్రిక్తో ట్రై చేయండి. బట్ ఈ ట్రిక్ మీ బ్యాగ్స్ పైన మాత్రమే యూజ్ చేయండి, పక్కన వాళ్ళ బ్యాగ్స్ మీద కాదు. జోక్స్ అపార్ట్, ఈ ట్రిక్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.